అందరినీ ఇదినే కాపాడతాడు అనమాట. అది ఇంకా చాలా స్టోర్ ఉంది. మినిమం 1, 2, 3 కూడా వచ్చే బోర్ కొట్టదు. ఓన్లీ 1 అయింది, ఇప్పుడు 2, 3 కూడా అవ్వచ్చు. కానీ ఒక రేంజ్ లో ఉంది. సింపేసాడు అంతే. చెంపడం బాగుంది, చాలా బాగుంది. ఆర్జీవి గారు కూడా అతను సైలెంట్ గా వచ్చినా వైలెంట్ గా ఉన్నాడు. డైలాగ్ కూడా డైమండ్ లాగా ఉన్నాయి. డైలాగ్ కూడా చూడొచ్చు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే వండర్ఫుల్. ఇంకా అతను అమ్మాయి కూడా నటించాడు. మళ్ళీ వచ్చేటప్పటికల్లా ఒక పవర్ఫుల్, ఒక రేంజ్. అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ గారికి ఒక బిగ్ ఫైట్ ఉంటది అంటే చాలా పెద్ద ఫైట్ ఉంది. అది మన ఏంటంటే ఫైబర్ మీద ఫైట్ ఉంటది. కింద పడిపోయినప్పుడు కూడా హీరోయిన్ ఉంటది, కడుపుతున్నాము హీరోయిన్. తను సేవ్ చేయాలంటే తన కడుపులో హీరోయిన్ అదే కృష్ణుడు పుడతాడు అనమాట. అంటే కలికి ఆయన్ని రక్షించినప్పుడు పడిపోతుంటే ప్రభాస్ గారు ఇట్లా పట్టుకున్నారు, అమితాబ్ బచ్చన్ ఇలా పట్టుకున్నారు. అదైతే హైలైట్. ఇట్లా తీసుకొచ్చాడు ఆయన. అంటే అతను ఎంత 8 మీట్ మనిషి ఇలా ఎత్తుకుంట్లోకి అందరు ఇలా ఉన్నారు. అది మాత్రం చాలా బాగుంది. ఒకటనే చెప్పాలి, ఒకటి కాదు. ఫైనల్ రేటింగ్ ఎంత? అది చెప్పలేం. కొన్ని వేల కోట్లు ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి డైలాగ్ ఏంటి అయింది కిక్. ఇంకా ఒకటి సెంటిమెంట్ కూడా బాగుంది. నెక్స్ట్ అలా RRR అయిపోయింది. సరే అవెంజర్స్ తో పోల్చుకున్నామంటే దాని ముందు కూడా ఇది చిన్నపోయింది. సరే అవెంజర్స్ చిన్నపోయింది. నెక్స్ట్ ఏ సినిమాతో ఈ సినిమాని పోల్చుకోవాలంటే అవెంజర్స్ తో సినిమాని పోల్చాలి. అవెంజర్స్ ఈ సినిమా ముందు అవెంజర్స్ ఎంత అనిపించింది. సినిమా ఓవరాల్ గా మాస్టర్ పీస్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇలాంటి సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ప్రతి ఒక్క ఆడియన్, ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు ప్రపంచం మొత్తం కొట్టి మీసం తిప్పి ఇది కదా మా ఇండియన్ సినిమాని జయకేతనం ఎగరబోయే పవర్ఫుల్ నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమాని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. అసలు బ్రో ప్రభాస్ కి అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ ఉందంట కదా, ఎలా అన్నా దాన్ని చెప్పాలంటే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్లు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లను చెప్పడానికి 10 బుక్కులు రాయొచ్చు అన్న, 10 బుక్కులు రాయొచ్చు. అసలు RRR లో ఎన్టీఆర్ రాజమౌళి, ఎన్టీఆర్ రామ్ చరణ్ చూస్తే 2 కళ్ళు సరిపోలేదన్న. ఈ సినిమాని చూస్తే 1000 కళ్ళైనా సరిపోవు అంత రేంజ్ లో ఉంది. రాజమౌళి కళలు కన్నా మహాభారతం ఎన్ని రికార్డులు సృష్టించాలని ఊహించాడో కల్కి సినిమా అన్ని రికార్డులు సృష్టించబోతుంది. అదే ఐడియా అన్న సైన్స్ ఫిక్షన్ తో ఎన్నో పాత్రలు ఉన్నా కూడా కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో మెయిన్ ప్లస్ వచ్చేసి విజువల్స్ అన్న. మెయిన్ గా చెప్పుకోవాల్సిన విజువల్స్. ఇంతవరకు ఎప్పుడు చూస్తుంది అంత విజువలైజేషన్ ఉంది. స్టోరీ కూడా అంటే నేను స్టోరీ రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా మంది ఈగర్లు వెయిట్ చేస్తున్నారు కాబట్టి. బట్ మీరు థియేటర్కి వెళ్తే మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇందులో ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే అన్న, స్టార్టింగ్ 10 minutes వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత ఒక్కొక్క సీన్ స్లో అవ్వడం, తర్వాత ఇంటర్వల్ బ్యాక్ 10 minutes స్టార్ట్ అవుతుందన్న, పిచ్చెక్కేసేస్తుంది. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేం. ఆ ఫీల్ అంత ఫీల్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 30 minutes అందరు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి బ్రో. ఎందుకంటే వాళ్ళు ఎంత అశ్వత్థామ అంటారు మీ అందరికి మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఆయన ఒక చిరంజీవి. సో ఆయన క్యారెక్టర్ని చాలా కొత్తగా ఇచ్చేయడం బాగా అనిపించింది.